రాష్ట్రంలో డ్రగ్స్ ముఠాలపై దాడులు చేసి అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. దీంతో డ్రగ్స్ తీసుకుంటున్న యువకులు మత్తు పదార్థాలను మానేయలేక మెడికల్ డ్రగ్స్ ను ఉపయోగిస్తున్నారని గుర్తించారు పోలీసులు. బాలాపూర్ పరిధిలో మత్తు కోసం యువకులు అధిక స్థాయిలో డోస్ తీసుకోవడంతో ప్రాణాలు కోల్పోయారు. మెడికల్ డ్రగ్స్ విక్రయించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలాపూర్లో మత్తుకు బానిసలైన 3 మైనర్ యువకుల్లో ఒకరు మెడికల్ డ్రగ్స్ తీసుకోవడంతో మృతి చెందారు. 3 నెలలుగా మత్తు మందుకు అలవాటు పడ్డారు. సుల్తాన్పూర్లో మైనర్ అయిన అబ్దుల్ నాజర్ మత్తు ఇంజెక్షన్ తీసుకుని మరణించగా మరో 2 ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ నెల 17న మత్తు ఇంజెక్షన్ టాబ్లెట్స్ ను సాహిల్ వద్ద కొనుగోలు చేశాడు నాజర్ అనే మైనర్. సాహిల్ అనే వ్యక్తి మత్తు ఇంజెక్షన్లను నాజర్, షాబాజ్ మరో యువకుడికి ఇచ్చాడు. కాసేపటికే 3 కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వెంటనే ఉస్మానియా హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు నాజర్. మిగిలిన 2 పరిస్థితి కూడా విషమంగా ఉందన్నారు డాక్టర్లు. చిన్న వయసులోనే మత్తుకు బానిసలైన 3 యువకులు టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వంటి మెడికల్ డ్రగ్స్ ను తీసుకొని ఆనందం పొందేవారు. బాలాపూర్లో మెడికల్ డ్రగ్స్ తీసుకున్న 3 యువకులలో మృతి చెందిన నాజర్ 17 సంవత్సరాల మైనర్ కాగా, ఓవైసీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిలో మరొక మైనర్ బాలుడు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. డ్రగ్స్ ను పోలీసులు కట్టడి చేయడంతో మెడికల్ డ్రగ్స్ ను వినియోగిస్తున్నారు. మత్తుకు బానిసైన వారు డ్రగ్స్ కు అలవాటైన వారు మానుకోవాలంటే చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. బంగారం ధరలకు రెక్కలొచ్చాయా అన్నట్లు పెరుగుతున్నాయి. వారంలోనే తులం బంగారంపై 7 నుంచి 8 వేలకు పైగా పెరిగి బంగారం ప్రియులను షాక్ గురిచేసింది. 24 క్యారెట్స్ ధర 1,00,000 చేరువలో ఉంది. ఈ రోజు ఆల్ టైమ్ రికార్డ్ 99,800 వరకు చేరింది. దీంతో సేల్స్ తగ్గి బంగారం షాప్స్ ఖాళీగా దర్శనమిచ్చాయి. ఈ బంగారం ధరల ఎఫెక్ట్ అక్షయ తృతీయపై పడనుందా? వ్యాపారులు ఏం చెప్తున్నారు? లెట్ us వాచ్ ది స్టోరీ. అక్షయ తృతీయ వస్తుందంటే చాలు బంగారం షాపులన్నీ కస్టమర్లతో సందడిగా మారతాయి. నెల ముందు నుంచే ఫ్రీ బుకింగ్స్ అవుతాయి. పైగా చాలా మందికి అక్షయ తృతీయ సెంటిమెంట్ ఉండడంతో సేల్స్ పెరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయ్యేలా ఉంది. తులం బంగారం ధర అక్షరాల 1,00,000కు చేరువవడంతో కొనాలంటే జనాలు జంకుతున్నారు. గత సంవత్సరం అక్షయ తృతీయ ధరలతో పోల్చితే 27,000 రూపాయలు అధికంగా ఉండడంతో సేల్స్ తగ్గవచ్చంటున్నారు వ్యాపారులు. నార్త్ ఇండియాలో అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం సెంటిమెంట్ ఉండగా, హైదరాబాద్లో కూడా 10 ఏళ్లుగా మొదలైంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఆఫర్స్తో కొనుగోలుదారులను అట్రాక్ట్ చేస్తున్నారు బంగారం వ్యాపారులు. కానీ గోల్డ్ రేట్స్ ఆల్ టైమ్ రికార్డ్ని చేరడంతో ఈసారి అక్షయ తృతీయకు సేల్స్ డౌన్ అవుతాయేమోనని డైలమాలో ఉన్నారు వ్యాపారులు. గోల్డ్ రేట్ పెరగడం వల్ల అయితే సేల్స్ మీద ఎఫెక్ట్ అయితే చాలా ఉందండి. కొంచెం సేల్స్ కూడా చాలా డౌన్ ఉందండి ప్రజెంట్ అండి. అక్షయ తృతీయ ఉంది కదా, దాన్ని కూడా బేస్ చేసుకుని ఏంటంటే కస్టమర్స్ కొంచెం వెయిట్ చేస్తున్నారు అనమాట అండి. నెక్స్ట్ అక్షయ తృతీయ సేల్స్ చూడాలండి మనం. అక్షయ తృతీయకు ప్రతి సంవత్సరం బంగారం అమ్మకాలు పెరగడంతో మంచి రోజుగా భావిస్తూ ఉంటారు. కానీ గత సంవత్సరం బంగారం ధరలు పెరగడంతో సేల్స్ అంతంత మాత్రమే జరిగాయన్నారు. ఇక ఈసారి బంగారం ధర 1,00,000కే చేరువవడంతో సేల్స్ పై ఆశలు వదిలేసుకున్నారు. దీంతో వ్యాపారం ఎక్కువగా జరగడం లేదని, గోల్డ్ వర్క్స్ చేసే వారికి పని తగ్గిందంటున్నారు వ్యాపారులు. సో జనరల్ గా అక్షయ తృతీయ అంటే we used to have lot of bookings from 1 month ముందు నుంచి we used to have a lot of bookings, but this time అక్షయ తృతీయ flavor is not that great అనే చెప్పాలి. బికాస్ ద ప్రైస్ ఎవ్రీడే రికార్డ్ ప్రైస్ అండ్ అందరూ బిలీవ్ చేసేది కూడా ఏంటంటే అసలు 1 వే ఇంత పాజిటివ్గా పెరిగింది, కరెక్షన్ ఉంటుందని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఈ మిక్స్డ్ కన్ఫ్యూజన్లో దిస్ టైమ్ అక్షయ తృతీయ ఇస్ వెరీ లో అనే చెప్పాలి. గోల్డ్ సేల్స్ పెంచుకోవడానికి ఆఫర్స్ ప్రకటిస్తున్నారు వ్యాపారులు. బంగారం ధర 1,00,000కు చేరువ అవడంతో సామాన్యులకు దూరం అవుతోందంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ పోటీలకు 2 వారాలే ఉండడంతో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. వేదికలను రెనోవేట్ చేస్తున్నారు అధికారులు. మొత్తం 25 రోజులు జరిగే ఈ పోటీలకు దేశ విదేశాల నుంచి పార్టిసిపెంట్స్, వివిధ దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. మిస్ వరల్డ్ కాంపిటీషన్ కు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలకి హైదరాబాద్ ఫస్ట్ టైం ఆతిథ్యం ఇస్తుంది. వచ్చే నెల 6 నుంచి 31వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో 120 దేశాలు పాల్గొంటున్నాయి. అయితే ఈవెంట్కి సంబంధించి మన రాష్ట్ర టూరిజం శాఖ ఎలాంటి ప్రిపరేషన్ చేస్తుంది, ఆ ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం.
మిస్ వరల్డ్ పోటీలు జరిగే ప్రదేశాలు మెయిన్గా ఇటు గచ్చిబౌలి స్టేడియము, కొండాపూర్లోని హెచ్ఐసిసి, ఐఎస్బి, టీ హబ్. మనం చూడొచ్చు ప్రజెంట్ గచ్చిబౌలి స్టేడియం ముందున్నాము. ఆల్రెడీ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంకి రెనోవేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. లాస్ట్ 10 days నుంచి వెళ్ళి ఇక్కడ మొత్తం పెయింటింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. మే 10వ తారీఖు సాయంత్రం 6:30కి ఇక్కడే ఓపెనింగ్ సెరమనీ జరగనుంది. దీంతోపాటు 17th రోజు ఇటు ఇండోర్ స్పోర్ట్స్తో కావచ్చు, ఇటు కొన్ని స్విమ్మింగ్ యాక్టివిటీస్ కూడా కంటెస్టెంట్స్కి గచ్చిబౌలి స్టేడియంలోనే నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్స్ ప్రకటించారు. అసలు లోపల కూడా ఎలా ఉంది, లోపల ఏమేం రెనోవేషన్ చేయబోతున్నారు, సీటింగ్ ఎంత ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. మనం ప్రజెంట్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఉన్నాము. ఇదే మనం చూస్తున్న ఇండోర్ స్టేడియం. దీంట్లో మొత్తం 3700 సీటింగ్ కెపాసిటీ ఉంది. ఆల్రెడీ రెనోవేషన్ వర్క్లో భాగంగా మొత్తం వాటిని పాడని కొత్త వేయడంతో పాటు ఉన్న వాటిని కూడా రిపేర్ చేస్తున్నారు అండ్ క్లీన్ కూడా చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు మెయిన్ ఈవెంట్ కోసం మనకి మిడిల్లో కనిపిస్తున్న ఈ ప్లేస్లోనే మెయిన్ స్టేజ్ వేయబోతున్నారు. ఇక్కడే మోడల్స్ ర్యాంప్ వాక్ కూడా చేస్తారు. దాంతోపాటు వచ్చే గెస్ట్లకి ఇటు విఐపి సెక్షన్ 1 side పోడియం అండ్ కల్చర్ ఈవెంట్లలో భాగంగా అక్కడ డ్యాన్సులు చేసే అమ్మాయిల కోసం కూడా 1 stage ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు మొత్తం ఈ స్టేడియానికి 4 ఎంట్రన్స్ ఉన్నాయి. ఒకటి విఐపి ఎంట్రన్స్, ఒకటేమో కంటెస్టెంట్స్కి, ఇంకొకటి మీడియా, ఇంకొకటి పొలిటీషియన్స్ అండ్ ఆర్గనైజర్స్, అఫీషియల్స్ వాళ్ళకి సంబంధించిన ఎంట్రన్స్ మాత్రమే అలౌ చేస్తామని చెప్తున్నారు. ఓవరాల్గా 10 తారీఖు జరిగే ఓపెనింగ్ సెరమనీలో దాదాపు 400 నుంచి 4200 మంది హాజరయ్యే అవకాశం అయితే ఉంది. నార్మల్ పీపుల్కి దీనికి అలౌ అయితే చేయమని చెప్తున్నారు. దీంతో భాగంగా ఇటు బయట స్టేడియం చుట్టూ కూడా మొత్తం గార్డెనింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ పాడైపోయినాయి తీసేసి కొత్తవి చెట్లు కూడా నాటుతున్నారు. దీంతోపాటు ఈ గచ్చిబౌలి స్టేడియంలోనే 17వ తారీఖు రోజు స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఫైనల్ జరగనుంది. స్పోర్ట్స్ ఫైనల్ కంటెస్టెంట్స్ ఫిట్నెస్ లెవెల్స్ కావచ్చు, వాళ్ళు టీమ్ స్పిరిట్ని పెంపొందించేందుకు ఇటు ఇండోర్ గేమ్ యాక్టివిటీస్ అండ్ స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మిస్ వరల్డ్కి సంబంధించిన గ్రాండ్ ఫినాలే అంతకుముందు జరిగే బ్యూటీ విత్ పర్పస్ రౌండ్స్ కూడా హెచ్ఐసిసిలోని హైటెక్స్లోనే జరగనున్నాయి. దీంతో మొత్తం 3 రోజులు ఇక్కడ ఈవెంట్ ఉన్నాయి. ఇందులో ఫైనల్స్ వచ్చేసి మే 31st రోజు సాయంత్రం 5:30 నుంచి వెళ్ళి అర్ధరాత్రి 1 గంటల వరకు అయితే ఇక్కడే జరుగుతుంది. ఆ ఈవెంట్కి కూడా ఫైనల్కి కూడా దాదాపుగా 4000 నుంచి 5000 మంది హాజరు, అంటే విఐపీలు, వివిఐపీలు, కొంతమంది పొలిటీషియన్స్, సినీ సెలబ్రిటీలు అయితే హాజరయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు అంటే ఈ 25 daysకి జరుగుతున్న మిస్ వరల్డ్లో 120 కంట్రీస్ నుంచి వెళ్ళి పార్టిసిపేషన్స్ వస్తున్నారు. వాళ్ళతో పాటు మీడియా సిబ్బంది కావచ్చు, అదర్ గెస్ట్లకు కూడా సిటీలోని దాదాపుగా 8 నుంచి 10 స్టార్ హోటల్ అన్నీ కూడా ఆల్రెడీ బుక్ చేసింది టూరిజం శాఖ. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే భారీ ఏర్పాట్లు చేస్తుంది. కుకట్పల్లిలో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి నీళ్లను తోడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. దీంతో ప్రజావాణిలో ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు ప్రజలు. బోర్లు వేసి నీళ్లను తోడడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయన్నారు. ఎండాకాలం కావడంతో ఇండ్లలోని బోర్లన్నీ ఎండిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజలు. పాపిరెడ్డి నగర్లో వాటర్ ప్లాంట్ల సమస్య గురించి ప్రత్యేకంగా ఇలా ప్రజావాణి ఉందో మన మున్సిపల్ ఆఫీసులో ప్రజావాణి ఉంటుందన్న ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ బంద్ చేయాలని విన్నవించుకోవడానికి వచ్చినాం. ఇక్కడ అధికారులు ఇస్తే జోనల్ కమిషనర్ లేడు, మళ్ళీ అడిషనల్ కమిషనర్ ఉండి ఇది మా పరిధిలో రాదు, అయినా మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము చెప్పి కనీసం ఒక 5-6 సంవత్సరాలు అయింది వాళ్ళకి వాటర్ ప్లాంట్ యజమానులకు చెప్పి, అయినా వాళ్ళు కనకరించట్లే. ఎందుకో మరి అర్థం కావట్లేదు. అంత బలం ఏముంది మరి ఇంతగానో ఖర్చు పెట్టడం దేని గురించి? కొంతమంది స్వార్థపరులు వాళ్ళ మద్దతు వాళ్ళకి వాళ్ళకు తాగుడికి బానిసై కావాలని చెప్పేసి వాటర్ ప్లాంట్ నడిపిస్తుంటే ప్రజలు మొత్తం తల్లడిల్లుతున్నారు. అయినా వాళ్ళు కనికరం రావట్లేదు. మరి దేని గురించి అర్థం కావట్లేదు. జనాలు మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి వాటర్ ప్లాంట్ బంద్ చేసుకోవాలి. గత 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము. అది జరగట్లేదు. అందుకే ఆ ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఇక్కడ ప్రజావాణి ఉంది కాబట్టి మాది స్పందిస్తారు కాబట్టి అందరం కలిసి 200 మంది వచ్చాము. మరి వెంటనే మాకు స్పందించి అధికారులు వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు చాలామంది రోడ్డు మీద పడుతున్నారు. మంచితనంతో కూడా చెప్పాము, కానీ అది ఏం జరుగుతుందో మాకు అర్థమవుతలేదు. మొత్తం అయితే ప్రజలు ఇబ్బంది అయితే పడుతున్నారు. అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడుతున్న హైడ్రాకు తమ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర సిపిఐ సెక్రటరీ నారాయణ. హైదరాబాద్ హఫీజ్పేట్లోని సర్వే నెంబర్ 79లో అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రాను స్వాగతించారు.
కూల్చివేతలను పరిశీలించిన నారాయణ ప్రభుత్వ భూమి కబ్జా చేసిన ఎమ్మెల్యేపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 79 ఇది దాదాపు 39 ఎకరాలు. ఇది ఒకసారి నవాబ్ కాలనీ చూస్తే సరైన డాక్యుమెంట్ సరిగ్గా లేవు, ఎటుపట్టి అటు మేనేజ్ చేసుకున్నారు. 39 ఎకరాలు చాలా వాల్యుబుల్ ల్యాండ్. నేను రకరకాల పద్ధతుల్లో అప్పుడున్నటువంటి కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ వీళ్ళందరూ కూడా తారుమారు చేసి దీని అంతా మార్చేశారు. అందులో వసంత కృష్ణ ప్రసాద్ అతను ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్ ఉన్నాడు, తర్వాత వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, తర్వాత మళ్ళీ టీడీపీకి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ ల్యాండ్ గ్రాబ్ చేయడంలో చాలా నెంబర్ 1 అతను మొత్తం మేనేజ్ చేసుకోవాలి. దీన్ని దాదాపు 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీ. ఇప్పటికే 4 ఎకరాల్లో ఇండ్లు కట్టి అమ్మేశాడు, విల్లాస్ కట్టి అమ్మేశాడు. ఇప్పుడు మిగిలిన దాదాపు 20 ఎకరాల దాకా మిగిలింది. ఇవి కూడా మొత్తం ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ విధంగా అన్యాయతం అయిపోతే ఇంకా ప్రభుత్వం ఉండే లాభం. నేను కోరేది ఏంటంటే 20-25 ఏళ్లుగా అతను ఇల్లు కట్టుకుని అమ్ముకుంటుంటే దీన్ని ఆక్యుపై చేసుకుంటే అది ఆర్ఐ ఏం చేశాడు, ఎంఆర్ఓ ఏం చేశాడు, ఆర్డీఓ ఏం చేశాడు, కలెక్టర్ ఏం చేశాడు, ఆ టైంలో పనిచేసిన రెవెన్యూ వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్స్. అప్పుడు కానీ బుద్ధి రాదు వీళ్ళకి. వాళ్ళ వల్ల వాళ్ళ రికార్డ్స్ మొత్తం తారుమారు చేసి పక్కన బంద్ చేసి పంపించేసి వెళ్ళిపోయారు. అందువల్ల ఆ సమయంలో ఎవరైతే కలెక్టర్గా ఉన్నారు, ఆర్డీఓగా ఉన్నారు, ఎంఆర్ఓగా ఉన్నారు, వాళ్ళపైన తగిన చర్య తీసుకునే విషయం మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్లో ఒక డిసిషన్ తీసుకున్నారు, నేను సపోర్ట్ చేస్తాను. ఇలాంటి భూమిని అన్యాయకరమైన భూమిని లాక్కోకపోతే అది ప్రజల చేతిలో ఉండాలి, లేదంటే గవర్నమెంట్ చేతిలో ఉండాలి. అంతేకాని ల్యాండ్ గ్రాబర్ చేతిలో ఉంటే కుదురుతుంది. 1000 కోట్ల రూపాయల ఆస్తి అందులో హైడ్రా చేస్తే కరెక్టే, దానికి అవసరమైతే చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు దాకా పోవాల్సి వస్తుంది, పకడ్బందీ చేసుకోవాలి, గత ఆఫీసర్ బందీ చర్య తీసుకోవాలి. ఎప్పుడైతే ఎవరైతే దీన్ని సంతకాలు పెట్టారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోమని మేము కోరుతా ఉన్నాం. హైడ్రా తీసుకున్న డిసిషన్ని సిపిఐ సపోర్ట్ చేస్తా ఉంది. మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. చాలా రకాల మామిడి పండ్లు నగరానికి వస్తున్నాయి. ఎన్నో వెరైటీలు, రుచులు కలిగిన మామిడి పండ్లు నోరూరిస్తున్నాయి అంటున్నారు సిటీ జనం. ధరలు ఎక్కువైనా పండ్ల మార్కెట్లో కొనుగోలుదారులతో రష్ ఉంటుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఇక్కడి మామిడి పండ్లను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మామిడి పండ్లు తీసుకొస్తున్న రైతులకు వసతులు కల్పించామని తెలిపారు మార్కెట్ కమిటీ సభ్యులు. ఎన్ని రకాల పండ్లున్నా మామిడి పండ్లను మాత్రమే సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ గా పిలుస్తారు. తెలంగాణ మామిడి పండ్లతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల పండ్లు హైదరాబాద్ మార్కెట్లకి వస్తున్నాయి. ఇక్కడ నుంచి దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వ్యాపారులు. బాటసింగారం మార్కెట్ కు రోజు 800 లారీల మామిడికాయలు వస్తున్నాయంటున్నారు అధికారులు. బాటసింగారం మార్కెట్ కు 16 రకాల మామిడి పండ్లు వస్తున్నాయంటున్నారు మార్కెట్ కమిటీ సభ్యులు. బంగినపల్లి హిమాయత్ మామిడికి డిమాండ్ ఎక్కువగా ఉందంటున్నారు రైతులు. క్వాలిటీని బట్టి కేజీ 30 నుంచి 80 రూపాయలు పలుకుతోందన్నారు. సుందరి, దేశారి, మల్లిక, పండూరి, తోతాపరి మామిడి పండ్లు తీసుకొచ్చామని తెలిపారు రైతులు. మంచి కాయలకైతే పర్వాలేదు. ఇప్పుడైతే 35 రూపాయల నుంచి 70 రూపాయలు. ప్రతి సంవత్సరం ఏ మాదిరిగా పోతుందో ఈసారి కూడా ఓ మాదిరిగా పోతుంది. ఇప్పుడు విస్తీర్ణం కూడా కొన్ని వేల హెక్టార్లు పెరిగింది. పంట తక్కువ ఉంది, కానీ విస్తీర్ణం పెరగడం వల్ల కాయలు ఎక్కువ కనపడుతున్నాయి మార్కెట్లో. ఎక్కువ వరకు అయితే ఉత్తర భారతదేశం పోతుంది. ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయితే బేనిషాన్ అనేది పోతుంది. మహారాష్ట్ర వాళ్ళు దశేరి, కేసరి అనే ఐటెం ఎక్కువ, దశేరి, కేసరి పంపిస్తారు. ఇంకా తోతాపరి కూడా పోతుంది, నార్త్ ఇండియాకి పోతుంది. మిగతా రకాలని హిమాయత్ అనేది అయితే హైదరాబాద్కే స్పెషల్, మంచి వెరైటీ, టాప్ ఉంటుంది. అది ఎక్కువ హైదరాబాద్ వాళ్ళు బాగా లైక్ చేస్తారు. ठीक है, अपने डेली के अपने मंडी में 800-900 गाड़ी आते. ये पूरा फसल क्या है, किसाना ला के रात में लोड करते हैं, दिन में ऑक्शन होता, बेचते. सूर्यापेट, जड़चल्ला, यहाँ आदुक बादुक के कोत्ताकोटा, वड़ंगल, यहाँ हमारे गाँव से आते. हाँ माँ, वेराइटीज़ इसमें केसर, दशहरी, तोतापरी, हिमायत, बेनिशान, बहुत वेराइटियाँ पूरे आते हैं. ये राजस्थान जाता, मार्केट में बहुत एक्सपोर्टर हैं. हमारा माल राजस्थान जाता, पंजाब जाता, आगरा जाता,
कश्मीर तक भी जाता। ఈ ఏడాది 1,50,000 మెట్రిక్ టన్నుల మామిడి అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు బాటసింగారం మార్కెట్ కమిటీ సభ్యులు. మార్కెట్ కి మామిడి పండ్లు తీసుకువచ్చే రైతులకు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే 22 కోల్డ్ స్టోరేజీల్లో మామిడిని నిల్వ చేస్తున్నారని తెలిపారు. మార్కెట్ కి దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతుల కోసం క్యాంటీన్లు, విశ్రాంతి భవనాలు, మంచినీటి సదుపాయం, టాయిలెట్ ఫెసిలిటీ కల్పించామన్నారు బాటసింగారం మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్. మార్కెట్లో వచ్చే రైతులకు కూడా ఎటువంటి క్రయ విక్రయాలు జరిగిన ప్రదేశాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమిషన్ల దగ్గర కూడా మా మార్కెట్ అధికారులు దగ్గరుండి రైతుల కోసం రక్షణ ఉంటా ఉన్నారు. రైతుల శ్రేయస్సే ఈరోజు దృష్ట్యా మార్కెట్ పాలకవర్గం పనిచేస్తూ ఉంది. రైతులకు ఇబ్బంది పడకుండా వచ్చే రైతుకు కూడా వాటర్ ఫెసిలిటీ కానీ, క్యాంటీన్ కానీ, టాయిలెట్స్ కానీ ఇటువంటి చిన్న చిన్న సమస్యలు లేకుండా మా అధికారులు కానీ మా పాలకవర్గాన్ని దగ్గరుండి ఏర్పాట్లు చూస్తూ ఉన్నాం. ఇతర రాష్ట్రాలకు మామిడి పండ్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వ్యాపారులు. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, బెంగళూరుకు ఎగుమతి చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతాల్లో పండించే బంగినపల్లి మామిడికి మంచి డిమాండ్ ఉందంటున్నారు రైతులు. వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్లడంతో ప్రజలకు ఆర్థిక భారం పడుతోంది. దీంతో 24 గంటల్లోనే పరీక్షలు చేసి రిపోర్ట్స్ ఇచ్చే డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మొదట్లో 4-5 ఆరోగ్య కేంద్రాలతో డయాగ్నోస్టిక్ సెంటర్స్ కు అనుసంధానం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలోని 1,546 సెంటర్ల నుంచి శాంపిల్స్ వస్తున్నాయన్నారు సిబ్బంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. ఎవరికైనా చిన్న అనారోగ్యం పాలైతే మొదట అతను భయపడేది డాక్టర్ రాసేటువంటి టెస్టులకు. ఎందుకంటే ఆ టెస్టులు చేయిస్తే బోలెడంత ఖర్చు అవుతుంది. అవసరం ఉన్నా లేకున్నా రాయడంతో ఆ అనవసరమైనటువంటి ఖర్చు ఆ పేషెంట్ మీద పడుతుంది. కానీ ఈ బాధల్ని తప్పించాలంటే దానికి సమాధానమే తెలంగాణ డయాగ్నోస్టిక్స్. 2018లో ఉచితంగా 24 గంటల్లోనే టెస్టులు చేసి రిజల్ట్ ఇచ్చేందుకు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని సెంట్రల్ ల్యాబ్ దగ్గర ఉన్నాం. డాక్టర్ శ్వేత ఉన్నారు. ఇక్కడ ఆమెను అడిగి తెలుసుకుందాం అసలు ఈ సెంట్రల్ ల్యాబ్లో ఎట్లా ప్రాసెస్ అవుతుంది, శాంపిల్స్ వచ్చిన దగ్గర నుంచి అవుట్పుట్ వచ్చే వరకు ఎట్లా ఉంటుంది ఇక్కడ ప్రాసెస్. డయాగ్నోస్టిక్ సెంటర్ 2018లో ఎస్టాబ్లిష్ చేశామండి. తర్వాత మన దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్, బస్తీ దవాఖానాస్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్నిటి నుంచి సుమారుగా 440 స్పోక్స్ నుంచి, కలెక్షన్ సెంటర్స్ నుంచి మనకు శాంపిల్స్ వస్తాయి. సో అక్కడి నుంచి అన్ని వాళ్ళు కలెక్షన్ చేసి డాక్టర్స్ రాసి పంపించేసరికి సాయంత్రం అవుతుంది. సో ఈవినింగ్ అన్నీ సెగ్రిగేట్ చేసుకొని మేము రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయండి, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అండ్ పెథాలజీ. సో ఎవరి శాంపిల్స్ వాళ్ళు తీసుకొని ప్రాసెసింగ్ చేస్తాము. అరౌండ్ 9,000 వరకు రోజుకి శాంపిల్ ప్రాసెసింగ్ టెస్టులు నడుస్తాయి. తర్వాత ఇప్పుడు కొత్త టెస్టులు కూడా స్టార్ట్ చేసాం మేము. రొటీన్ నార్మల్ చెకప్స్ కాకుండా హిస్టోపాథాలజీ, నెక్స్ట్ కల్చర్స్, ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ, సైటాలజీ, ఇలా ఇంకా కొత్త టెస్టులు. బయట అవి చాలా కాస్ట్లీ టెస్టులు అండి, ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి చేస్తున్నాము. మొత్తం ఎన్ని టెస్టులు చేస్తారు, ఎన్ని టైప్స్ ఆఫ్ టెస్టులు ఉంటాయి? సుమారుగా 60 టైప్స్ ఆఫ్ టెస్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు ఇంకా అది 134 వరకు ఎక్స్టెండ్ అవుతాయి. సో ప్రస్తుతానికైతే 60 వరకు చేస్తున్నాము. సో అది ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకా శాంపిల్ వచ్చిన నుంచి అవుట్పుట్ వరకు అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి రిజల్ట్ ఎట్లా? శాంపిల్స్ అనేవి అరౌండ్ 2 to 4 వరకు మేము రిసీవ్ చేసుకుంటామండి. కింద రిసీవింగ్ సెంటర్ ఉంటుంది, కలెక్షన్ ఏరియా ఇక్కడ మా ల్యాబ్లో. కలెక్షన్ చేసుకున్నాక దెన్ శాంపిల్స్ ఎవరెవరి డిపార్ట్మెంట్స్కి వాళ్ళు సెగ్రిగేట్ చేసి ఇస్తారు, యాక్సేషన్ టీం వాళ్ళు. సెగ్రిగేట్ చేసి ఇచ్చాక అవి డిపార్ట్మెంట్ వాళ్ళు టెక్నీషియన్స్ రిసీవ్ చేసుకొని ఎవరి శాంపిల్స్ వాళ్ళు ప్రాసెసింగ్ చేస్తారు. ప్రాసెసింగ్ అంతా అయిపోయాక వెంటనే ఇమీడియట్గా రిజల్ట్స్ అన్నీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ అన్నీ ఆటోమేషన్ మీదే నడుస్తాయి. మాన్యువల్ మ్యాక్సిమం అంతా ఆటోమేషన్ ప్రాసెస్ నడుస్తుంది తెలంగాణ డయాగ్నోస్టిక్స్లో. దట్ ఈస్ ద లేటెస్ట్ వన్. సో టెస్ట్లు అన్నీ అయిపోయాక వెంటనే రిజల్ట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి మన LIS సిస్టంలోకి. LIS అంటే ఆన్లైన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అది. సో ఆన్లైన్లో రిసీవ్ చేసుకున్నాక డాక్టర్స్ మేమందరం అప్రూవ్ చేసేస్తాం. వన్స్ ద రిపోర్ట్స్ ఆర్ అప్రూవ్, రిపోర్ట్స్ అన్నీ వెరిఫై చేసేసాక పేషెంట్కి మెసేజ్ వెళ్తుందండి SMS ద్వారా. సో వితిన్ 24 hours ఈ ప్రొసీజర్ అంతా అయిపోతుంది. అంటే ఆ మెసేజ్లో ఉంటుందండి ఆయన రిజల్ట్. ఎట్లా రిపోర్ట్ చూసుకోవాలంటే పేషెంట్ ఎట్లా చూసుకుంటాడు, డాక్టర్ దగ్గరికి ఎట్లా? సిమిలర్ మనకి ప్రైవేట్లో ఎలాగైతే ఆన్లైన్ రిపోర్ట్స్ ఇస్తారో PDF ఫార్మాట్లో, సో ఇక్కడ కూడా అంతే. మేము వెరిఫై చేయగానే వాళ్ళ పేరు మీద ఉన్న టెస్ట్లన్నీ ఒక PDF ఫార్మాట్ తయారయ్యి ఆటోమేటిక్గా పేషెంట్కి ఒక PDF నార్మల్ SMS లాగా వెళ్ళిపోతుందండి, మెసేజ్ వెళ్తుంది. అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దెన్ అన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు వాళ్ళు బయట, అంతే.
మీరు చెప్పండి, ఒక టెస్ట్ ఇక్కడ చేస్తారు కదా, అది బయట అయితే ఎంత ఉంటుంది? అంటే తక్కువ టెస్ట్ నుంచి ఎక్కువ టెస్ట్ వరకు ఏమున్నాయి ఇక్కడ? అంటే ఇక్కడ ఇప్పుడు మనకి హెచ్పిఎల్సి థాలసీమియా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, అది బయట చాలా కాస్ట్లీ టెస్ట్ అండి. ఇంకా నెక్స్ట్ విటమిన్ B12, అది కూడా బయట కాస్ట్లీ టెస్ట్ ఉంటుంది, అరౌండ్ 2000 సంథింగ్ ఉంటుంది. సో ఇక్కడ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది కాకుండా హిస్టోపెథాలజీ, సైటాలజీ, ఇంకా క్యాన్సర్ స్క్రీనింగ్ మార్కర్స్, ఇవన్నీ బయట చాలా కాస్ట్లీ టెస్ట్. సో ఇవన్నీ ఇక్కడ మన గవర్నమెంట్ తెలంగాణ డయాగ్నోస్టిక్స్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాం మనం. పేషెంట్ ఎక్కడ శాంపిల్ ఇవ్వచ్చు, ఎక్కడ శాంపిల్ ఇస్తే వాళ్ళకి రిజల్ట్ ఎక్కడ వస్తుంది? వాళ్ళు ఎక్కడిచ్చినా, లైక్ బస్తీ దవాఖానాలో ఇచ్చినా, పిహెచ్సిలో ఇచ్చినా, సిహెచ్సిలో ఇచ్చినా అన్ని శాంపిల్స్ మా ఇక్కడికే వచ్చేస్తాయి యాక్సెషన్కి. అక్కడ నుంచి మా సేమ్ ప్రాసెస్, లైక్ వాట్ డాక్టర్ శ్వేత టోల్డ్, సేమ్ ప్రాసెస్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి ప్రాసెస్ చేస్తారు టెక్నీషియన్స్. పేషెంట్స్కి ఉపయోగం అంటారా ఈ సెంటర్ వల్ల? పేషెంట్స్కి చాలా ఉపయోగం, బికాజ్ ఇవన్నీ చాలా ఖరీదైన టెస్టులు. బయటకు వెళ్తే ఇప్పుడు వైటమిన్ D, B12 ఇవన్నీ 1000-2000 రూపాయలు ఉంటాయి. హెచ్పిఎల్సి చాలా కాస్ట్లీ టెస్టులు. ఇవన్నీ వాళ్ళు బయట అంత అఫోర్డ్ చేయలేరు కదా. ఇప్పుడు మా దగ్గర ఉన్న మొత్తం టెస్టులు చేసుకోవాలంటే 10-12 వేలన్న ఖరీదవుతుంది. సో ఆన్ ద టెస్ట్ చేసుకుంటే, సో అదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ కదా. ఏమేమి టెస్ట్లకు శాంపిల్స్ ఇవ్వచ్చు ఒక పేషెంట్ కానీ, లేకపోతే ఎవరు నార్మల్గా ఇవ్వచ్చా, లేకపోతే ఎవరన్నా ఐడెంటిఫైడ్ అంటే పేషెంట్ ఇవ్వచ్చా, ఎవరు ఇవ్వరు? అంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా మెడికల్ ఆఫీసర్ ఉంటారు కదా అక్కడ, సో వాళ్ళు పేషెంట్ని చూసి వాట్ ఆర్ ద రిక్వైర్డ్ టెస్ట్, ఈ పేషెంట్కి ఏం అవసరం, సో దాన్ని బట్టి లైక్ వాళ్ళు ఏమి సస్పెక్ట్ చేస్తున్నారు పేషెంట్లో, దాన్ని బట్టి మెడికల్ ఆఫీసర్ అక్కడ రాస్తారు. సో రాసినవి అక్కడ ఉన్న టెక్నీషియన్ కలెక్ట్ చేసేసి మాకు పంపిస్తారు ఇక్కడికి. అంటే సపోజ్ ఇప్పుడు డయాబెటీస్ సస్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి, పేషెంట్కి ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ లైన్ షుగర్, RBS, HbA1c ఇలా ఇస్తారు. సపోజ్ ఏదైనా పేషెంట్కి అనీమియా సస్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి, HB అండ్ HPLC ఇలాంటివి దే విల్ రైట్. అదే హైపర్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, అట్లా ఏమన్నా లివర్ ప్రాబ్లం ఉంది అనుకుంటే లిపిడ్ ప్రొఫైల్, LFT అలా ఇస్తారు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెంట్ లేడీస్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ, సో వాళ్ళకి థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ అలా ఇస్తారు. ఎక్కడైతే హైదరాబాదు పరిసర ప్రాంతాల నుంచి, అంటే హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ ఈ ప్రాంతాల నుంచి ఇక్కడ ఏదైతే సెంట్రల్ ల్యాబ్ ఉందో, సెంట్రల్ ల్యాబ్కి సంబంధించినటువంటి ఇక్కడికి శాంపుల్స్ అన్న వస్తే వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ చేసి పేషెంట్కి రిజల్ట్స్ ఇస్తారు. ఇక్కడ ఈ ఏదైతే సెంటర్ ఉందో ఈ సెంట్రల్ ల్యాబ్ వల్ల పేషెంట్స్కి ఉపయోగం ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ చెప్పారు మనకి. శాంపిల్ కలెక్షన్ నుంచి వాళ్ళకి రిజల్ట్ ఇచ్చే వరకు కూడా 24 గంటల్లో ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు. బయట ఖరీదుగా ఉండేటువంటి టెస్ట్ల నుంచి తక్కువ రేటు ఉన్నటువంటి టెస్ట్ల వరకు అన్ని రకాల టెస్ట్లు అనేవి ఇక్కడ చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ జగన్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. తెలంగాణ ఉద్యమకారులకు అండగా నిలుస్తామని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఉద్యమకారుల అంశం తీసుకువెళ్తామన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. సికింద్రాబాద్ సీతాఫల్ మండీలో తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను జూన్ 2వ తేదీలోపు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఉద్యమకారులు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు పాల్గొన్నారు. తప్పంటే ఏదో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కాదు, ఇది చాలా గట్టిది అని చెప్పి తెలంగాణ సమాజానికి మరొకసారి మన శ్రీనివాసరావు రూపంలో ఇచ్చిండ్రు. మేము అసలు ఇలాంటి సమావేశాల్లో మొదలైన నుంచి చివరికంటా ఉద్యమకారుల దగ్గర కూర్చోవలసిన సందర్భం ఉన్నది. నేను అంటున్నా, ఈ డిమాండ్లు మీరు ఉద్యోగకారులకు ఎంత నిస్వార్థం ఉంటుందో దీన్ని చూస్తే తెలుస్తుంది. లంబా చూడా లిస్ట్ లేదు దీంట్లో పెద్ద లిస్ట్ ఏం లేదు. మేము ఇచ్చిన హామీల గురించే మమ్మల్ని అడుగుతున్నారు మీరు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనేది మొదటి డిమాండ్ అయితే, తెలంగాణ ఉద్యమకారుల